బన్నీకి సంబంధించి అదే మన అల్లు అర్జున్కి సంబంధించి సో ఈ మధ్యకాలంలో కొన్ని వార్తలు ఫుల్ వైరల్గా మారాయి. ఏదైతే అట్లీ చిత్రానికి సంబంధించి తర్వాత ఏ ప్రాజెక్ట్ చేయబోతారో ఒకరు పుష్ప అంటే ఇంకొందరు ఇంకొక సినిమా అంటూ ఉంటే ఒక మంచి వార్త ఫుల్ వైరల్గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి గతంలో ఒక బజ్ వచ్చినప్పటికీ అది సద్దుమణిగిపోయింది అనుకున్నారు, అది లేదు అనుకున్నారు. ఈ టైంలో చాలామంది శక్తిమాన్ అనే స్టోరీతో బన్నీ ఆ డైరెక్టర్తో రాబోతున్నట్లుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా ఈ అంశం గురించి అసలు నిజంగా ఈ ప్రాజెక్ట్ పట్టలేకే అవకాశం ఉందా లేదా అన్న దాని గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయనతో చర్చిద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీ వర్షన్ ఏంటి దీని పట్ల? అసలు ఆ డైరెక్టర్ ఎవరు? మిన్నల్ మురళి సినిమా తెలుసా? అన్నో బసిల్ జోసెఫ్ సినిమాలు ఏమి తెలియదా? చూడలేదు నేను. సూక్ష్మదర్శిని చూడండి, మలయాళం జయ 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 హే. తెలుగులోనే నేను చెప్పే టైటిల్స్ అన్ని తెలుగులో టైటిల్స్ చూడను, మలయాళం ఫిల్మ్స్. ఏం రోగం అంటే మన్యం పులి లాస్ట్ అంతే. మరి అది ఎందుకు చూసి ఎంఫ్రాన్ కూడా చూడలే, ఎందుకో తెలియదు. ఐ డోంట్ లైక్. అంటే చాలామంది చెప్పారు ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా బాగుంటుందని, బట్ నేను ఎందుకో దాన్ని చూడాలి, చూస్తా, టైం లేదంత. బసిల్ జోసెఫ్ ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ డైరెక్టర్. ఆయన కూడా నటించుకుంటాడు, అదేంటో మన ఇప్పుడు న్యాచురల్గా చెప్పాలంటే పోసాని కృష్ణమురళి ఉంటాడు, ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ రైటర్, తను కూడా నటుడు అయ్యాడు. ఉపేంద్ర ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ డైరెక్టర్, తను కూడా నటుడై మళ్ళీ నటుడుగా కూడా స్టార్ ఇమేజ్ వచ్చింది. అయ్యో పృథ్వీ ఈజ్ ఏ డైరెక్టర్. ఇందాక నువ్వు అన్న ఇంప్రూవ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ పెద్ద హీరో. మళ్ళీ టివినో థామస్ కూడా డైరెక్షన్ కళలు ఉన్నాయి అతనికి కూడా. సో మలయాళంలో ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే డైరెక్టర్ కమ్ హీరోస్ బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ నాలెడ్జ్ కూడా ఉంటుంది, సబ్జెక్ట్ మీద పట్టు, ఇదంతా కూడా న్యాచురల్గా ఉంటాయి కాబట్టి. సరే వాట్ ఎవర్, వాళ్ళ గురించి మనకు మాట్లాడుకోవడం మనకు వద్దులే ఆ టాపిక్. అసలు విషయంలో మనకెందుకు అంతగా పట్టుకున్నాము అంటే అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ అయ్యి వచ్చాడు మన దగ్గరికి, అందుకు మాట్లాడుకుంటున్నావు. ఏం బాబు నువ్వు ఎందుకు మల్లు అర్జున్ అయ్యావు అంటే నాకు తెలియదు, నా సినిమా ఒకటి అక్కడ పడింది, విపరీతంగా చూసేశారు. మళ్ళీ ఒకటి పడింది, విపరీతంగా చూసేశారు. అది ఏదో బాగుందని మేము ప్రతిదీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎగబడి చూస్తున్నాం. బట్ ఇప్పుడు బెల్లకొండ శ్రీనివాస్కి బాలీవుడ్లో ఊపు వచ్చింది అనుకున్నారు, యూట్యూబ్లో థియేటర్ వైజ్ ఛత్రపతి రీమేక్ చేసి వదిలితే అది అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. అలాగే బన్నీకి కూడా పుష్ప 2 కలెక్షన్స్ డౌన్ అయ్యే అంటారు మలయాళంలో, నిజమే? ఆడన్నాడు, చాలా వార్తలు రాశారు. ఆడి పొందాలి. నేను ఎప్పుడు వార్తలు పట్టించుకోను కాబట్టి నాకు ఆ దరిద్రం తెలియదు, నాకు రియాలిటీ తెలుస్తుంది. సరే, అండ్ నెక్స్ట్ ఇంకొకటి, అలా అల్లు అర్జున్ స్టెప్ బై స్టెప్ మన దగ్గర కమల్ హాసన్ ఎలా ఎదిగాడో, మన దగ్గర ఒక రజనీకాంత్ ఎలా ఎదిగాడో, విశాల్ని, విజయ్ని, సూర్య, వీళ్ళందరినీ, ఇంకా సూర్య ది బెస్ట్ ఎగ్జాంపుల్. అలా వచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం. గజనీ నుంచేగా ఎక్కువ ఆదరించింది. అంతకుముందు కూడా అడపా తడపా చూసేవాళ్ళు సూర్య సినిమాలు. ఇప్పుడు గజనీ నుంచి అయితే అసలు విపరీతంగా సూర్య సినిమా వస్తుందంటేనే చూడాలి, స్టార్ హీరో ఇది ఉంటుంది. ఇంకా సింగం అంటే ఇక దాని రికార్డ్స్ వేరు. సో అట్లా సూర్య ప్రతి సినిమా మనం ఆదరించడం మొదలు పెట్టాం. విక్రమ్ గారిని కూడా, నెక్స్ట్ విక్రమ్ గారు కూడా అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా తెలుగులో, అయ్యో మంచి సినిమాలు చేసినా కూడా ఎవడు పట్టించుకోవాలి. ఎట్లా ఏదో సినిమా ఉంటుంది, అది టైటిల్ ఏంటో ఫస్ట్ అసలు తెలుగైనా ఆయన తెలుగే ట్రై చేశాడు, కానీ ఎవరు సినిమా సౌందర్య ప్రెగ్నెంట్ ఏదో కుటుంబ కథ టైటిల్ ఉంటుంది దానికి. సరే వాట్ ఎవర్, అట్లా బోల్డ్ అనే సినిమాలు చేశాడు. బట్ అయినా పెద్దగా ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు ఆదరణ బాగా పెరిగింది. సో ఒక్కొక్క లాంగ్వేజ్లో మన లాంగ్వేజ్లో మిగతా లాంగ్వేజ్ హీరోలను ఎంత బాగా ఆదరించామో, మలయాళంలో అల్లు అర్జున్ గ్రోత్ అలా ఎదిగింది. పుష్ప 1 అనే సినిమా తెలుగులో తెలుగు వాళ్ళు కావాలని ఫ్లాప్ చేశారు, అంటే ఫ్లాప్ చేయడానికి ట్రై చేశారు. పుష్ప 1ని ఇంచుమించు నెగిటివ్ టాక్ లాగానే నడిచింది ఇక్కడ. కేరళలో ద బిగ్గెస్ట్ హిట్. నెక్స్ట్ నాట్ ఓన్లీ కేరళ, మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ హిట్. నార్త్లో నెంబర్ 1 ఫిల్మ్. నెక్స్ట్ తర్వాత సేమ్ అదే పుష్ప 2ని కూడా అలాగే అన్నారు. బట్ కలెక్షన్స్ పరంగా కేరళలో మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. కేరళలో రాలేదంట అని ఇక్కడ మన గాడిదలు రాశారు వార్తలు, బట్ అక్కడ జరిగిన విధ్వంసం వేరు. నెక్స్ట్ మరి వీళ్ళందరూ ఎవరు బీహార్ గురించి, నార్త్ గురించి ఎందుకు మాట్లాడలా? నార్త్ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి అన్నాడు. నార్త్లో హైయెస్ట్ కలెక్షన్స్. అసలు ఈరోజు కొత్త రికార్డు దాని గురించి చెప్పాలి. ఏదో 5.4 crore మంది చూసారంట దాన్ని టెలివిజన్లో వేస్తే. పుష్ప ది హైయెస్ట్ రికార్డ్ అంట. అదే రికార్డ్, అదే చెప్తున్నా. మరి అదే అంతమంది వచ్చారుగా, తలా ఒకడు చూసినా కూడా రికార్డే కదా అది. మరి అట్లా ఆ లెక్కలు ఎందుకు ఆలోచించట్లా? మరి అయినా ఆలోచిస్తే ఆయన హైట్స్ వస్తాడేమో భయం కదా అది కొంచెం. సో
అట్లా మల్లు అర్జున్ అయిపోయాడు. ఇక మల్లు అర్జున్ అయిన తర్వాత ఇందాక నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్, హిందీలో ఒక సినిమా వేస్తే ఆదరించలేదు అని, అదేంటంటే యూట్యూబ్లో ఏదో బాగా రన్ అయింది, అంతెందుకు సరైనోడు కూడా యూట్యూబ్లో బాగా రన్ అయింది, అఖండ కూడా. అలా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు బాలయ్య హిందీ సినిమా చేయడం, అల్లు అర్జున్ హిందీ సినిమా చేయడం కాదు, ఒక సినిమా ఏదో దాని అదృష్టం బాగుండిపోయింది. యూట్యూబ్ అల్లాగ్రిథంని ఎప్పుడు నమ్మొద్దు, ఎక్కడో గాల్లో పోతా ఉంటుంది, అది ఎందుకు చూస్తారో కూడా తెలియదు. అవును, సీరియస్లీ చాలా వరకు ఇప్పుడు ఒక టాపిక్ ఉంటుంది, చాలా సీరియస్గా మెయిన్గా విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో ఫైల్స్ అన్ని చూపించి ఇట్లా చేస్తాం, అది పోదు, 200 వ్యూస్ వస్తాయి. దాంట్లోనే ఏదో కట్టేసి వదులుతాం అనమాట, దాని తల ఉండదు తోక ఉండదు, ఏదో బాగుంది కదా అని ఒక కట్టేస్తాం, ఆ కట్టు 3 lakhs వ్యూస్ వస్తాయి. ఆ 3 లక్షలు చూసిన వాళ్ళు అన్నా సరే ఒరే దాని తల ఇక్కడ ఉంది, తోక ఇక్కడ ఉంది, మళ్ళీ ఇది చూడండి అంటే రారు ఇక్కడికి, ఇది 200. వాళ్ళకి అదే కావాలి, ఏది కావాలి అదే కావాలంటే. అలా యూట్యూబ్ ఎలాగరిద్దాం నమ్మొద్దు, అట్లా గాల్లో ఎక్కడో అది పోయింది. ఒకేసారి నువ్వు 100 కామెంట్లు ఇస్తే వీడియో అట్లా వెళ్ళిపోతుంది, తర్వాత డల్ అయిపోతుంది, అది డిపెండ్స్ ఆన్ అది వేరే వ్యాపారం అది. సో దాన్ని నమ్ముకొని మనకు అక్కడ ఏదో ఉందని వద్దు, తరచుగా అలాగే రిపీట్ అవుతూ ఉంటే మనకు అక్కడ ఏదో ఉందనాలి. సో ఇక్కడ అల్లు అర్జున్కి జరిగింది ఇది, ఎప్పుడైతే ఒకసారి ఆదరించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి తరచుగా ఏ సినిమా రిలీజ్ చేసినా సరే అదే ఆదరణ, అంతకు మించి ఆదరణ, పచ్చబొట్లు వేసేసుకుంటున్నారు ఏ ఏ అని, అక్కడ దాకా వచ్చింది వ్యవహారం. సో ద పీపుల్ ఆర్ లవింగ్ హిమ్. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూస్తే కూడా అంతే, వాళ్ళందరూ అల్లు అర్జున్ వాళ్ళకి నచ్చింది. అండ్ అది ఎక్కడ మొదలైంది అంటే ఇప్పుడు మనకి మైసూర్ శాండల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సంతూరు, ఇక్కడ మనకి మహేష్ బాబు రుద్దితే అక్కడ మాధవన్ రుద్దుకోవాలి, ఇంకో దగ్గర ఇంకొకరు రుద్దుకోవాలి. మలయాళంలో అట్లా కదా, అల్లు అర్జున్ యాడ్స్ అని యాజ్ ఇట్ ఈస్గా మేము ఇక్కడ కూడా వేసుకుంటాం అన్నారు, జ్యువెలరీ యాడ్స్ కానీ వాట్ ఎవర్, అంటే వాళ్ళ స్టార్స్ ఉండాల్సిన అవసరం లేదని. సో అంటే ఈయనకు అక్కడ కమర్షియల్గా అక్కడ ఆదరణ ఉంది అనేది కమర్షియల్గానే తెలుస్తుంది ఎప్పుడైనా సరే, సినిమాల వల్ల ఎప్పుడు తెలియదు, యాడ్స్ని బట్టే హీరో మార్కెట్ అర్థమవుతుంది. అట్లా తనకు అక్కడ మార్కెట్ ఏర్పడింది. నెక్స్ట్ ఆ సినిమాలన్నీ కూడా అదే ఇదిగా చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక డెడికేషన్గా ఏదన్నా ఇద్దామని చెప్పేసి 6 7 సాంగ్లో ఫస్ట్ అది మలయాళం 3 words పెట్టారు, అన్ని లాంగ్వేజ్లో మలయాళమే ఉంటుంది, మల్లు అర్జున్ అనుకున్నారు ఆయన. సో ఇప్పుడు అంతగా ఆదరించినందుకు ఒక స్ట్రైట్ సినిమా చేయాలా, ఏదో ఒకటే మరి 100 వద్దు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఇక్కడికి వచ్చాడు, నెత్తిన పెట్టుకున్నాం, సూర్య వచ్చేసాడు, అట్లా 24 అట్లాంటి సినిమాలతో. ఇప్పుడు లక్కీ భాస్కర్తో ఉన్న స్ట్రైట్ ఫిల్మ్ ఏదండి అడిగితే ఒక రకంగా ఇంచుమించు స్ట్రైట్ ఫిల్మే. సో ఇట్లా వచ్చినప్పుడు అంటే ఆదరిస్తున్నారు, మన ఎన్టీఆర్ వెళ్ళి బాలీవుడ్లో చేసినట్టు. ఎగ్జాక్ట్లీ, ఒక స్ట్రైట్ ఫిలిం చేయాలి కదా, మరి ఎవరితో చేద్దాము అంటే బజిల్ ఒక మంచి కథ రాసుకున్నాడు, శక్తిమాన్ లాంటి కథ, మిన్నల్ మురళి అట్లాంటిదే ఇంచుమించు, కానీ శక్తిమాన్కి దానికి డిఫరెన్స్ ఉంటుందిలే, అంటే ఓ సూపర్ హీరో కథ రాసుకున్నాడు. అలా ఇంకో సూపర్ హీరో కథ ఆయన దగ్గర 3 ఏళ్ల నుంచి నానుతా ఉంది, ఎవరికి ఇద్దామో అర్థం కాక తను అలా పెట్టాడు. అల్లు అర్జున్కి చెబితే నచ్చింది అని ఒక మాట. మరి అల్లు అర్జున్ ఇంతమంది డైరెక్టర్లు లైన్లో ఉంటే వెళ్ళి అతనికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే, ఈ డైరెక్టర్లు అందరూ ఈ రాష్ట్రంలో, నాకు ఆ రాష్ట్రంలో కూడా అంతే ఉన్నప్పుడు అక్కడ కూడా ఒకటి చేయాల్సిన బాధ్యత, అది అవకాశం అక్కడ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని అక్కడ ఒప్పుకోవడం జరిగింది. అంటే ఇంకా అది కన్ఫర్మే, ఆల్మోస్ట్ జరుగుతున్నాయి, కన్ఫర్మే, బన్నీవాస్ కన్ఫర్మ్ చేసేసాడంటే కన్ఫర్మే, అది అయిపోయింది. సో ఇప్పుడు కథ ఏముంటుంది అని చెప్పేసి నిన్న బన్నీకి శక్తిమాన్ గెటప్ వేసేసి వదిలేరు. చాలామంది కామెంట్లు ఇదేంటి ఇట్లా ఉన్నాడని, అదే భలే ఉందని, ఊరికే మనం ఈ ఔత్సాహికులు ఉంటారు కదా అలా తయారు చేసి వదిలేస్తారు. అండ్ త్రివిక్రమ్ ఎన్టీఆర్లో కూడా కార్తికేయ గెటప్లో ఎన్టీఆర్ ఉంది కూడా ఫ్యాన్ మేడ్, ఎవరు అఫీషియల్ చేయలేదు, అఫీషియల్ కాదు అది. దానికి మళ్ళీ కామెంట్లు అంటే వాడు ఎవడో వైన్ షాప్ వెనకాల తాగేవాడు ఉంటాడు కదా, చూసి నిజమే అనుకొని అని కామెంట్ చేసేస్తాడు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాలి. ఈ సినిమా బైలింగ్వల్ ఉన్నా మల్టీలింగ్వల్ ఉన్నా ఆశ్చర్యం లేదు. అంటే మొన్న మనం అనుకున్నాం కదా అట్లీ ఫిలింకి కూడా ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ కొంచెం ఉండడం, లైక్ బ్లాక్ ప్యాంథర్ టైప్లో, అంటే ఓకే ఇది కూడా ఆ జోనర్ కైండ్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది మోస్ట్లీ. అది ఆయన ఎప్పటి నుంచో రాసుకున్నాడులే, ఇది కూడా అంత ఇంచుమించు. అంటే ఒక రకంగా ఇప్పుడు సేమ్ టైంలో ఇవి రెండు ఒకేసారి అఫీషియల్ ఏది ఒకటి త్రివిక్రమ్ ప్లస్ ఎన్టీఆర్, అంటే బన్నీని మోసం చేసో లేకపోతే చాలా మంది రాస్తున్నారు బన్నీని మోసం చేసిన త్రివిక్రమ్ అని. మోసం కాదు, అక్కడ బిజీ షెడ్యూల్స్ ఏం లేదు, ఈయన కోసం ఆయన ఆగొద్దు, ఆయన కోసం ఈయన ఆగొద్దు, అదే ప్యారలల్గా. ఇప్పుడు ఆ సినిమా కూడా అలా ఇరికిచ్చిందే, ఎవరికో చాలా బిజీగా ఉంటే ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక రిలీజ్ అయింది అది.
అదే 2 ఏళ్ళ అది కూడా అట్లాగే హిట్ అయింది కదా, చాలు కదా. సంథింగ్ వచ్చింది, ఆయన ఖాళీగా ఉండలేక ఏదో చేసే ప్రయత్నం. అంటే అదే అంటున్నా, చాలా మంది అంటే ఏమనుకుంటున్నారంటే త్రివిక్రమ్ గారిది తారక్ది కన్ఫర్మ్ అయిందంటే ఎగ్జాక్ట్ బన్నీ వేరే ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ అంటే ఇదే ఈ శక్తిమాన్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు కాబట్టి. సో ఈయన ఏంటంటే మన త్రివిక్రమ్కున్న అలవాటు హీరోలని రిపీట్ చేసే అలవాటు ఉంది ఆయనకి. ఊగంట అంటే కొత్త వాళ్ళని కాకుండా ఆల్రెడీ చేసిన వాళ్ళతోనే మళ్ళీ చేయడం, అది ఆయన కంఫర్ట్, ఆయన చూసుకుంటాడు. మరి అడిగాడు, ఆల్రెడీ నన్నీతో 4 చేశా కదా, ఇది కూడా చెయ్యని. సరే అరవింద సమేత చేశాం కదా ఎన్టీఆర్తో, ఇది చేద్దాం, అట్లా తన జోన్ తనది, అంతమించి ఇంకేం. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దీని పట్ల, ఈ ప్రాజెక్ట్ శక్తిమాన్? బసిల్ జోసెఫ్ అయితే మ్యాజిక్ చేస్తాడు. మలయాళంలో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. తెలుగులో కావాలని ఇది ఫ్లాప్ అనే వాళ్ళు ఉంటారు, అది తెలిసిన విషయమే. బట్ ఈ సినిమా హిట్ అవుతుంది. అంటే మలయాళం కంపారిటివ్లీ మిగతా వుడ్స్తో పోలిస్తే మల్లీవుడ్ అనేది కొంచెం చిన్నదే, కానీ వాళ్ళు ఒక హీరోని అభిమానిస్తే అభిమానం లానే ఉంటుంది. బట్ నేను అంటుంది బన్నీ రేంజ్ ఇప్పుడు 1500 కోట్లు పై మాటే కదా, 2000 కోట్లు కదా వసూలు చేసింది పుష్ప. వసూలు చేసింది ఓకే, అది పుష్ప బ్రాండ్. ఎగ్జాక్ట్ గా నన్ను అడిగితే 1000 నుంచి 1500 కోట్లు బన్నీ స్టామినా, ఎస్పెషల్లీ బన్నీ స్టామినా ఇట్లా తీసుకొచ్చి పెడతాడు. అదే అంటున్నా, బన్నీ స్టామినా. సో దానికి మల్లీవుడ్ కి మెర్చేసి అది తీసేంత అది ఉందా అనేది నాకు ఉంటుంది. మనిషికి ఆ స్టామినా ఉన్నప్పుడు ఏ లాంగ్వేజ్ తోనూ డైరెక్టర్ కదా ఉందని నమ్ముతున్నారా? ఆ డైరెక్టర్ కూడా ఉంది. 1000-1500 కోట్లు కొట్టేది. అవును, ఎందుకంటే 2 కోట్లతో సినిమా తీసి కూడా 100 కోట్లు వసూలు చేసిన డైరెక్టర్ తను. ఓకేనా, దీనికి సంబంధించి మరొక అప్డేట్ వస్తే మరొక వీడియో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.